భారత గణతంత్ర దినోత్సవం వేళ జనవరి 26వ తేదీన భారీ ఉగ్రదాడులకు పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామమందిరం అలాగే జమ్మూ కాశ్మీర్ లోని రఘునాథ్ ఆలయాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఉగ్ర సంస్థలైన జైషే మహమ్మద్, లష్కరే తోయిబా భారీ కుట్రలకు తెరలేపినట్లు తెలుస్తుంది. అలాగే పంజాబ్ గ్యాంగ్స్టర్ల సాయంతో భారత్ లో ఈ దాడులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా భద్రతా దళాలు హై అలర్ట్ ప్రకటించాయి. వాంటెడ్ ఉగ్రవాదుల కోసం గాలింపులు చేపట్టాయి. అయితే ఈ కుట్రకు 26-26 అని కోడ్ నేమ్ పెట్టినట్లు తెలుస్తుంది. గతంలో మనకు తెలుసు, గత నవంబర్ లో దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు దాడిలో 15 మంది మృతి చెందడం, అలాగే ఏప్రిల్ 22వ తేదీన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందడం. వీటిని చేసిన ఉగ్రవాదులే మళ్లీ ఈ జనవరి 26వ తేదీకి ఉగ్ర కుట్రకు ప్లాన్ చేస్తున్నారు. అయితే భారత్ లో ఉగ్రదాడులు జరిగే అవకాశాలు ఉన్నాయనే నిఘా వర్గాలు చేసిన హెచ్చరికలతో దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు అలర్ట్ అయ్యి ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, సరిహద్దు చెక్ పాయింట్ల వద్ద వాంటెడ్ ఉగ్రవాదుల పోస్టర్లను పోలీసులు ప్రదర్శించారు. 2016 నుంచి అండర్ గ్రౌండ్ లో ఉన్న ఆల్ ఖైదా, మహమ్మద్ రెహాన్ సహా అబు సుఫియాన్, మహమ్మద్ ఉమర్ వంటి మరికొంతమందిపై నిఘా పెంచారు. కేవలం సరిహద్దు ఉగ్రవాదమే కాకుండా ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థలకు కూడా ఈ సమయంలో దాడులకు పాల్పడే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.